తల్లి చల్ల ఫుడ్స్ తింటే బేబీకి జలుబు అయిపోతుంది. వేడి ఫుడ్స్ తింటే బేబీకి వామిటింగ్స్, మోషన్స్, కాలిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. పసుపు రంగులో ఏ ఫుడ్ తిన్నా బేబీకి జాండస్ అయిపోతుంది. తల్లి చెవులు కవర్ చేసుకోలేదనుకో, కాళ్ళు చేతులు నీళ్ళల్లో పెట్టిందనుకో, బేబీకి ఛాతీ మొత్తం నిండిపోతుంది. సీరియస్లీ ఇవన్నీ బిలీవ్ చేస్తారా మీరు? హలో ఎవ్రీవన్, తల్లి ఏ ఫుడ్ తిన్నా ఫస్ట్ అది స్టమక్ లో వెళ్తుంది, అక్కడ నుంచి ఇంటెస్టైన్ లో వెళ్తుంది, అక్కడ నుంచి బ్లడ్ లో అబ్జార్బ్ అవుతుంది. బ్లడ్ నుంచి ఫిల్టర్ అయ్యి న్యూట్రియంట్స్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి బ్రెస్ట్ మిల్క్ తయారైతుంది. అయితే మీరు తిన్న వెంటనే అన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ డైరెక్ట్ గా బ్రెస్ట్ మిల్క్ లోకి వెళ్ళవు. ఓన్లీ న్యూట్రియంట్స్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి బ్రెస్ట్ మిల్క్ లోకి వెళ్తాయి. సో బ్రెస్ట్ మిల్క్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి కోసం ఏమైనా చేయగలుగుతారా? ఎస్, తల్లికి వెల్ బ్యాలెన్స్ డైట్ ఇవ్వండి. వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయండి. హై ప్రోటీన్ డైట్ ఇవ్వండి. కర్డ్, మిల్క్ ప్రొడక్ట్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇవ్వండి. వాటర్ చాలా ఎక్కువ తాగాలి, 3 to 4 లీటర్స్ డైలీ. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ లో 80% వాటరే. తల్లికి చాలా కేర్, కన్సర్న్, లవ్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడే డెలివరీ అయింది, స్లీప్ సరిగ్గా లేదు. చిన్న న్యూ బోర్న్ ని 24/7 కేర్ చేయాలి. ఆ టైంలో స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఆక్సిటోసిన్ హార్మోన్ తక్కువ అయిపోతుంది. ఆక్సిటోసిన్ హార్మోన్ తక్కువ అయితే బ్రెస్ట్ మిల్క్ కూడా తక్కువ అయిపోతుంది. సో గివ్ హర్ ఫుడ్, గివ్ హర్ వాటర్, గివ్ హర్ లవ్. బ్రెస్ట్ మిల్క్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.